8వ వచనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో మేము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి, మీ ఉపదేశం పొందటానికి, మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఇచ్చిన ఏర్పాట్లను బట్టి, నడిపింపును బట్టి మీకు స్తుతులు స్తోత్రం నాయనా. సండే స్కూల్ పిల్లలను ఎరిగిన దేవుడవు, సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్న విధానాలను బట్టి భవిష్యత్ కాలంలో యోగ్యులుగా అన్ని విషయాలలో తల్లిదండ్రులకు విధేయులై, పెద్దలకు లోబడి నిన్ను మహిమపరుచుకుంటూ నీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. పెద్దలుగా ప్రభువా నీ వెల్లడించిన సాక్ష్యాలు నీకు తెలిసే ఉన్నాయి. అత్యంత నీ మహాకృపను కనపరచండి. మీ ఆలోచనలను బట్టి నడిపించండి. క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి. ఇంకా వారి విషయంలో కృప చూపి ప్రతి విధమైన సహాయం ఇచ్చి బలపరచండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరూ నీకు సాక్షులే. ఆయా సమయములందు నీకు మహిమకరమైన సాక్షులుగా నిలబడటానికి, నిన్ను మహిమపరుచుకుంటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీరు మహిమ తెచ్చుకోండి. మీ పక్షంగా అల్పుడను, బలహీనుడను, నిష్ప్రయోజకుడు నిలబడుతుండగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి బలపరచండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క తలంపులు మన తలంపులు, లేక దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క ఆలోచనలు, దేవుని యొక్క విధానాలు మన యొక్క విధానాలు, రెండిటికి పెద్ద తేడా ఉందంటండి. గొప్ప వ్యత్యాసం ఉందంట. దేవుడే మనలను గూర్చి సంకల్పించిన సంకల్పాన్ని బట్టి మనకు ఏర్పాటు చేశాడు. దేవుడే తన సంకల్పాన్ని బట్టి మనల్ని సృజించాడు. తన యొక్క తలంపులను బట్టి మనకు ఏర్పాట్లు చేశాడు. తన తలంపులను బట్టి మనల్ని నడిపిస్తున్నాడు. కనుక దేవుని తలంపులు మన తలంపులు ఉన్న వ్యత్యాసాన్ని మనము గమనిస్తూ అన్ని విషయాల్లో దైవ తలంపులు కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. కానీ మనం అనాదిలోనే దైవ తలంపులను మనం పోగొట్టుకొని తప్పిపోయిన జీవితాన్ని కలిగి తప్పు త్రోవలలో నడుచుకుంటూ మనకు కలుగుతున్న తలంపులను బట్టి మనము నడుచుకుంటూ దేవునికి ఎంతో దూరంగా వచ్చేసాం. దేవుని తలంపులకు మన తలంపులకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అది ఎంతంటే 9వ వచనంలో చెప్తున్నాడు, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా మీ తలంపులు నా తలంపులకు ఉన్నాయన్నారు. ఎంత ఎత్తుంది ఆకాశములు? భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగా ఆలోచనలు తేడాగా కనిపిస్తున్నాయంట. కనుక మనము ఆ ఆలోచనలను మార్చుకొని, మన ఆలోచనలను మార్చుకొని దేవుని యొక్క ఆలోచనలోకి మనం రావాలి.
అప్పుడు వస్తే దేవునికిని మనకిని సంతోషమే. లేకపోతే దేవునికి బాధను కలిగించిన వారం అవుతాం, మనము కూడా మనకు మనమే బాధలు తెచ్చుకున్న వారం అవుతాం. కనుక అన్ని విషయాల్లో దైవ తలంపులు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. సరే, 1 సంవత్సరం అలాగో 10 సంవత్సరాలాగో ఎలాగో కొంచెం తేడా ఉన్నా గొప్ప వాగ్దానం చేశాడు కాబట్టి వస్తాడు. ఎందుకు వస్తాడు? మన తలంపులలో. లోకములో ఉన్న అన్ని విధాల కన్నా, లేక లోకంలో ఏవేవి గొప్పవి అని మనం అనుకుంటున్నామో, ఏవేవి మనకు అందకుండా ఉన్నాయి అనుకుంటున్నామో, వాటన్నిటికన్నా అందని స్థానంలో, అత్యున్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచాలని తలస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, ఎందరో విద్యావంతులు ఉన్నారు, ఎందరో తెలివి కలిగిన వారు ఉన్నారు. గొప్ప గొప్ప సంగతులను తెలియజేస్తున్నారు, గొప్ప గొప్ప విధానాలను కనిపెడుతున్నారు. రేపో మాపో మనిషి చచ్చిపోకుండా ఉండే పద్ధతులను కూడా చేసుకోబోతున్నారు. ఇంకా వీళ్ళందరినీ ఎంత గొప్పగా చూస్తుందో లోకం. కానీ వీరందరికన్నా అత్యున్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. మరి మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఏమని? ఆయనేమో అక్కడ ఉంచాలనుకుంటున్నాడు, మనము ఎక్కడ ఉందామని మనం జీవిస్తున్నాం. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నది ఏది మనది కాదు. మనకు ఎక్కడుంది స్థానం? అత్యున్నతమైన స్థలములో మనకుంది. ఎవరు కూడా సమీపించరాని స్థానములో మనం ఉండబోతున్నాం. ఇక్కడ మన తోటివారు చీగొట్టచ్చు, చాగొట్టచ్చు, అవమానపరచవచ్చు, అపహాస్యం చేయొచ్చు, హేళన చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు. కానీ ఒక దినమన మనం అక్కడ కూర్చుంటే వీళ్ళందరూ ఏమవుతారంటారు? ఏమండి? గుండె పగిలి ఏడుస్తారంటండి. అయ్యో, ఇట్లాంటి వారినా మేము హింసపెట్టింది, ఇట్లాంటి వారినా నేను బాధపరిచింది, ఇట్లాంటి వారినా అవమానపరిచింది, ఇట్లాంటి వారినా నేను తృణీకరించింది, వీరినా నేను దూరంగా ఉంచింది. అయ్యో అని ఆ దినమును ఏడుస్తారంటండి. అప్పుడు మనం ఏం చేస్తాం? దైవ తలంపులను కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుతారంటండి. ఈ రోజున ఇక్కడ మనం దుఃఖపడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, అవమానపరచబడుతూ ఉండొచ్చు, హింసించబడుతూ ఉండొచ్చు, అందరి చేత చీచా తృణీకరించబడిన స్థితిలో మనం ఉండవచ్చు. కానీ అందరిపైన దేవుడు ఒక దినమున మనల్ని నిలబెట్టబోతున్నాడు. అది ఆయన యొక్క తలంపు. హల్లెలూయా. గతకాలము మనము రక్షణ పొందకముందు, క్రీస్తును అంగీకరించకముందు దేవునికి దూరస్తులం, బలహీనులము, భక్తిహీనులము. దేవునిని దైవమా, మా తండ్రి, ప్రభువ అని సంబోధించటానికి అనర్హులము. కానీ గొప్ప తలంపుతో యేసయ్య ఈ లోకానికి వచ్చి
అప్పటి వరకు ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడు కాదు అని అన్నామో, తృణీకరించాము, అపహాస్యం చేశాము, ఆయన మాట అంటేనే ఉగ్గురులైపోయాము, వాళ్ళందరమైన మనము ఎక్కడ ఉన్నాం? ఆయన పాదముల వద్ద ఉన్నాం. ఎందుకు? ఆయనే గొప్ప తలంపుతో అత్యున్నతమైన సింహాసనము మీద మనల్ని కూర్చోబెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది మహిమ కలిగినదో దాని యందు ధ్యాస ఉంచండి. ఇప్పుడు మన ధ్యాస ఎక్కడుండాలి? ఏమండి? మన ధ్యాస అంతా దైవ తలంపుల మీదే ఉండాలి. ప్రభువా, నా విషయంలో నీ తలంపులేంటి? నన్ను ఏం చేయటానికి ఉద్దేశించి ఈ లోకానికి వచ్చావు? నన్ను ఎలాగో నడిపించటానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు? నాకు ఏ స్థానాన్ని ఏర్పాటు చేసి ఈ లోకానికి వచ్చావు? ఎట్టి వైభవాన్ని నేను కలిగి జీవించటానికి ఈ లోకానికి వచ్చావు? దరిద్రుడుగా కనిపిస్తున్నావు, కానీ నీవు సమస్తాన్ని కలిగిన దేవుడవు. దాసుడుగా ఉన్నావు, కానీ నీవు సర్వాధికారి అయిన దేవుడవు అని మనము దేవుని యొక్క తలంపులను గురించి ఆలోచన చేస్తే, మనం ఎక్కడ ఉండటానికి దేవుడు మనకు ఏర్పాట్లు చేశాడు అది మనం గుర్తించగలం. అలాగ మనం గుర్తించగలిగితే మనము కూడా అదే తలంపులలో కలిగిన వారమై ఉండి, ఆ స్థానములో, ఆ స్థితిలో, ఆ వైభవముతో మనం ఉండటానికి ఉద్దేశించి లేక ఆలోచనలు కలిగి మనము కూడా జీవించగలము. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పేతురు మహిమాన్వితుడౌ ప్రభుని పరిశోధ హృదయములతో ఆ వాక్యమే గానాదియందు ఆవిర్భవించినది. ఆ వాక్యమే గానాదియందు దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? తీర్పు ఎవరు చేయాలంట? తీర్పు ఎవరు తీర్చాలి అంటే ఆయనే. ఎవరు ఆయన? ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆయనే నిన్ను రక్షించువాడు, ఆయనే నిన్ను నశింపచేయటానికి కూడా శక్తిమంతుడు. మనం రక్షణ పొందాలా, నశించాలా? దేవుని యొక్క తలంపులలో అందరము రక్షణ పొందాలి. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ అందరూ కూడా రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి అన్నాడు. అది ఎవరి యొక్క తలంపులు? ప్రభువు యొక్క తలంపు. కనుక అందరము కూడా రక్షించబడాలని, రక్షింపబడిన కుటుంబాలుగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కానీ ఒకని వలన తీర్పు అందరికీ వచ్చేసింది. కాబట్టి అందరూ రక్షింపబడవలసిన వారు నశింపజేయబడటానికి సిద్ధంగా ఉన్నారు. రక్షణ పొందటానికి ఉన్న ఆలోచనలన్నీ పోగొట్టుకున్నారు. నశించటానికి అనుకూలమైన ఆలోచనలు కలిగిన వారై ఉంటున్నారు. కనుక ఇప్పుడు ఎట్లాగూ వీరు రక్షణ పొందాలి, ఎట్లాగూ వీరు నశించకుండా నిత్య జీవం పొందాలి అని దేవుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే ఒక్కడ కూడా రక్షించబడటానికి యోగ్యుడు కాదు. అందరూ నశించటానికి కారణమైన తలంపులను కలిగిన వారై ఉన్నారు అని దేవుడు చూశాడంట. అందరి హృదయాలను చూశాడంట. ఎవరి హృదయం ఎట్లా ఉందో, ఎవరి హృదయాలు ఆలోచనలు ఎలాగున్నాయో అందరినీ చూశాడంట. ఏ భేదము లేదు. అందరి హృదయ ఆలోచనలు లేక తలంపులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఒకడైనా దొరికితే వాడి ద్వారా ఏమైనా లోకాన్ని రక్షించుకుందాం అనుకుంటే ఒక్కడు కూడా దొరకలేదంట. ఇప్పుడు ఆయనే తన కుమారుడైన యేసు క్రీస్తు, తనతో సమానుడు, తనతో కూడా సృష్టి అంతటిని సృష్టించినవాడు, నిర్మాణకుడు, ప్రేమను కలిగినవాడు ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన చెప్పి, నేను వెళ్తాను తండ్రి, నీ చేత సృజించబడిన వీరందరూ కూడా నాశనం కాకూడదు, నశించిపోకూడదు. నేను ఒక్కడిని చచ్చిపోయినా పర్వాలేదు, ఇందరి కోసం నేను ఒక్కడిని చచ్చిపోయినా పర్వాలేదు. ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ నేను బ్రతకగలను, నాకు మరణము లేదు కదా. కాబట్టి వారిని అందరినీ బ్రతికించుకొని మళ్ళీ నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఇది దైవ తలంపులకు సమానమైన తలంపులు కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆ తలంపుతో తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు, మహాప్రభావము కలిగిన వాడు, అనగా ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు దాసుని స్వరూపములోకి వచ్చేసాడంట. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? రాజుగారి దయ పొందాలంటే ఏం చేయాలి? ఆ హోదాకు తగిన వారిని మనం తీసుకెళ్ళాలి. మనం వెళ్ళటానికి కుదరదు. ఇప్పుడు దాసుని దగ్గర వెళ్తే మనం ఏం చేయాలి? ఏమన్నా పని, ఉగ్రే ఇట్లా, మిమ్మల్ని కాదులే, మీరు కనుక్కొని పర్వాలేదు, ఉగ్రే ఇట్లా అంటే దాసుడు పలుకుతాడా? పలుకుతాడు. ఈ పని చేయి అంటే చేస్తాడా? ఆ పని చేయి చేస్తాడా? తర్వాత తిందిగానిలే అన్నం, ఆ పని కోసం వెళ్ళరా అని చెప్తే వెళ్తాడా?
అదే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ పని చేయి అంటే ఏమంటాడు? మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్లకు మీరేం వెళ్ళబాకండి కొట్టేస్తారు. వెళ్ళి అబ్బాయి నువ్వు ఇక్కడ కూర్చో అన్నామనుకోండి ఏం చేస్తారు? ఆ ఉన్న గన్మెన్లందరూ గన్లన్నీ మన మీద తిప్పేస్తారు. ఒక్కొక్కడు ఏమండి? అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వస్తే ఎంతగా అవమానపరిచాం మనం, ఎంతగా నిందించాం, ఎంతగా అసహించుకున్నాం, ఎంతగా తృణీకరించాం. ఆ పేరు నా దగ్గర ఎత్తబాక, ఆ మాటలు నా దగ్గర చెప్పబాక ఎంతగా హీనపరిచాము. కానీ ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. కానీ తాను తగ్గించుకొని మౌనంగా ఉండిపోయాడు. కనుక ఒకనొక సమయంలో హఠాత్తుగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎలాగూ తన మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడు. తన సింహాసనం మీద ఆయన కూర్చోబోతున్నాడు. అప్పుడు సకల జనులు ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంటండి. ప్రభువా, నిన్నేనా నేను ఇంత బాధ పెట్టింది, ఇంత హింస పెట్టింది, ఇంతగా దూషించింది, మా హృదయంలో ఏమాత్రము స్థానము లేకుండా మా తలంపులతో మేము జీవించింది అని ఏడుస్తారంటండి. ఆ దినమున ఎవ్వరికీ కూడా క్షమాపణ దొరకదు. క్షమించటానికి ఆయన రాడు. వచ్చింది క్షమించటానికి. ఇప్పుడు కాలంలో నీకోసం నా కోసం ఎవరు కూడా నశించుటకు ఆయనకి ఇష్టము లేక అందరూ అంతటా మార్పు చెందాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, వారిని క్షమించి నాశనానికి పోకుండా, నశించకుండా రక్షించాలని తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. కానీ రేపటి కాలంలో ఆ ప్రభావంతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. మహాప్రభావంతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయనతో కూడా ఎంతమంది వస్తారంట? ఒక గుంపు వేలాది దూతలు వచ్చేస్తారంటండి. మరొక గుంపు వేవేల పరిశుద్ధులు వస్తారంటండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో కొందరు మనుషుల యొక్క తలంపుల్లో ఆయనకి ఏముంది? నేను అనుకున్నాను గోసిగుడ్డే కదా ఆయనకుంది, నాకు ప్యాంట్ ఉంది, షర్ట్ ఉంది, బన్నీ ఉంది, డ్రాయర్ ఉంది, అబ్బో ఎన్ని ఉన్నాయో. యేసయ్యకు ఒక గోసిగుడ్డ. ఆయన వల్ల మనకేం వస్తుంది? మన ఆస్తిపాస్తులు ఎంత, మన అంతస్తులు ఎంత, మన విలువలు ఎంత, మన పలుకుబడి ఎంత? ఆయన మనకి ఎలా కనపడుతున్నాడు, ఎలాగ మనం చూస్తున్నాం. కనుక దేవునికి మహిమకరముగా దైవ తలంపులను మనము జీవించాలి. ఆయనకేం పని లేక, తినటానికి తిండి లేక, ఆస్తులు అంతస్తులు ఏమీ లేక అడుక్కుంటానికి రాలేదు ఈ లోకానికి. మనమేదో గొప్పవారమని, జ్ఞానవంతులమని, విద్యావంతులమని, పలుకుబడి కలిగిన వారమని, గొప్ప స్థితి సామర్థ్యాలు కలిగిన వారమని, ఏమైనా మన దగ్గర ఏమైనా దొరుకుతేమోనని ఆయన రాలేదు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దిక్తుడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తాను విడిచిపెట్టిన సమస్త వైభవాన్ని మనకివ్వటానికి ఆయన విడిచిపెట్టి వచ్చాడు. కనుక దేవుని ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక శక్తిమంతుని ఎదుట మనం అశక్తులముగా నిలబడవలసిందే. దేవునికి మహిమకరముగా మన తలంపులను మార్చుకుంటూ
దేవునికి ఇష్టలముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక గగనము తీసుకొని రనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి నాలుగవ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములను శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పటి వరకు మన జీవితంలో ఎంత కాలము వృధాగా జీవించాం. ప్రభు అయిన యేసు క్రీస్తుని రక్షణ పొందకుండా, ఆయన తలంపులను మనం అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారముగా ఎంతకాలము జీవించాం. ఏమండి, మనం లెక్క పెట్టుకుంటే మన వయస్సు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి, మనకు ఎంత వయసు వచ్చింది, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50, 60, 70, 80. ఒకవేళ 80 అనుకుంటే 80 సంవత్సరాల్లో ఎంత కాలము ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభు యొక్క తలంపులను తెలుసుకోకుండా మనము పోకిరి చేష్టలతో, దురాశలతో, మద్యపానముతో, అల్లలతో కూడిన ఆటపాటలతో, త్రాగుబోతుల విందులతో, చేయతగని విగ్రహ పూజల మొదలగు వాటి యందు నడుచుకున్న కాలం ఎంత? ఏమండి, ఎంతకాలము మనము అలాగ నడుచుకున్నాం. కానీ అత్యంత మహా కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన తలంపులతో మనలను రక్షించుకున్నాడు. రక్షణ పొందక ముందు ఉన్న మన కాలమంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది, నిష్ప్రయోజనమైపోయింది. మిగిలిన ఈ కొంచెం కాలమైన
కడవరి కాలమైన ఇంకా మా బతికితే ఎంతకాలం బతుకుతాం? ఒకవేళ 100 సంవత్సరాలు బతుకుతామేమో. అప్పుడప్పుడు అంటారు కదా, ఆ రేపు మాకు చచ్చిపోయిన మా అమ్మ నా ఆయుష్ కూడా పొంది బతుకమ్మా అని దీవిస్తుంది అంటండి. ఆమె ఆయుష్ ఎక్కడ? చెప్పండి. మంచంలో. కాబట్టి నువ్వు కూడా మంచంలో ఉండు నా అమ్మ అని దీవిస్తుందేమో, నాకేం అర్థం కాదు అది. ఏమని ఇదంతా కూడా వేయిపరిచేసాం, ఇంకా కొంచెం కాలమే ఉంది. వేచితో మనం వేయిపరిచాం. ఈ యొక్క కాలమంతా కూడా ఒకటి పోకిరి శాస్త్రాలు. పోకిరి శాస్త్రాలు అంటే మీకు తెలియదా? ఒకటి చెప్తా. పక్కనే కోడి పుంజు పోతుంది అనుకోండి, దాని పక్కన మనం కూడా వెళ్తున్నాం. పోతా ఏం చేస్తాం? అబ్బో కాలుతో తల్లిపోతారంట. అమ్మ ఏ శాస్త్రాలు అయ్యి? పోకిరి శాస్త్రం. పక్కాలమ్మడ కూర్చుంటూ ఉంటాం, గిల్లుతూ ఉంటాం. ఏం చేష్టలు అవి? పోకిరి చేష్టలు. ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం, చేశాం. ఇంకేం చేశామంట? దురాశలు, ఎన్నెన్ని ఆశలు. ఏమండి? కాబట్టి మిమ్మల్ని అంటా, నేనంటాను, నాకు భార్య ఎంత అందంగా ఉండాలి, ఎంత కట్నం తీసుకురావాలి. ఏమండి? అన్ని విషయాల్లో నా మాటే నాలుగు. కూర్చోమన్నా కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అటెన్షన్ అంటే అటు ఇటు మెడ తిప్పకూడదు, కాలు కదపకూడదు. అన్ని విషయాల్లో నా మాటకే ఓటేయాలి, తన మాటకేమీ స్పందించకూడదు. కట్నం ఎంత తేవాలి? ఏమండి? మనకు లేకపోయినా పర్వాలేదు, ఎక్కువ కట్నం తీసుకురావాలి. మా భార్య ఉందా పాస్టర్ గారు? ఉందా? నాకున్న ఆస్తి కన్నా ఎక్కువే కట్నం తెచ్చిందిలే, అదంతా నేను పాడు చేసుకున్నా. ఏమండి? బ్రదర్ ఉన్నారు ఇక్కడ, ఆయన భార్య కూడా మంచి కట్నమే తెచ్చింది. ఈయనకేమి లేకపోయినా భార్య తెచ్చింది. ఏమండి? మరి అట్లాంటి కోరికలు ఎన్నో. ఏమండి? ఆశలు ఎన్నో. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇట్ట తిరగాలి, అట్ట తిరగాలి. అబ్బా, దూత సిగరెట్ పెట్టి రింగులు వదులుతుంటే అందరూ నోరు ఎల్లబెట్టి అట్ట మన రింగుల వైపు చూడాలి. ఏమైపు చూడాలి? అవన్నీ పోని నేను మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునగా. మద్యపానము. ఏమండి? మద్యపానం అంటే అదేమిటో అంటే మనం ఒక్కడుగా ఉంటే ఆ మద్యపానం వలన 4, 5, 6 అయిపోతామంటండి. అప్పుడప్పుడు సినిమాలు చూపిస్తారుగా, మీరందరూ చూసారా? సీరియల్లో, సినిమాల్లో మనిషి ఒక్కడే, కానీ ఇటు 4, అటు 4, ఎనమా 4, ముందు 4, అబ్బో ఎంతమంది కనపడతారు. అట్లాగే అందరి బలం మనకు వచ్చేస్తుంది. ఇంకా ఏమేమి మాట్లాడతాము, ఎలాగ ప్రవర్తిస్తాము, మన జీవిత విధానాలలో చాలా అనుభవం కలిగిన వారు మనం ఉన్నాం. ఇందులో ఎప్పుడేంటండి? మద్యపానములో మీరేం మొదలకుండా కూర్చున్నారు, మీలోనూ ఉంటారు నాకు తెలుసు. అంటే ఇప్పుడు మన పల్లెటూరులో లేవు, కానీ ఇప్పుడు సిటీలో చూస్తే తాగి 11, 12 గంటలు, 1 గంట లోపు ఎట్లా తిరుగుతారో స్త్రీలు వాహనాలు వేసుకొని. తాగి ఇష్టానుసారంగా ఎప్పుడో కొంపకి వెళ్తారు. అదేమంటే ఏదో మీటింగ్ ఉందంట, స్త్రీల మీటింగ్ ఉందంట, కమిటీ మెంబర్లు అంటే వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారంట, తాగి తిరుగుతూ ఉంటారు. మరి స్త్రీలు అట్ట పని చేస్తుంటే పురుషులు ఇంకా పై చేయ కింద చేయ ఇచ్చి పరిస్థితులు. ఇంకేం చేస్తారంట? అల్లరితో కూడిన ఆటపాటలు, క్రికెట్ బెట్టీలు,
కోడి పుంజుల పందాలు, కోడి పుంజుల పందాలేనా, కోడి పందాలు అంటారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుర్రపు పందాలు, దాంట్లో బెట్ కాయటం, డబ్బులు పెట్టడం, ఎన్నెన్ని అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకేంటంట, తాగుబోతుల విందులు. ఆయన రాజుగారు ఉన్నారుగా, ఏ రాజుగారు మీకు తెలియదా? మీరు చూడలేదా రాజుగారిని? అహాశ్వరేష్ రాజు ఎక్కడున్నాడు ఆయన? ఎస్తేరు గ్రంథములో ఉన్నాడు. ఆయన రాజు ఏం చేశాడంట, ఆ రాజ్యములో ఉన్న తన సంస్థానములో ఉన్న అధిపతులందరినీ పిలిచి గొప్ప విందు చేశాడంటండి. ఆ విందులో ఏముంది? ఒక్క ద్రాక్షరసమేనా? బలి మాంసాలు లేవా? బలిసిన గొర్రెలు, మేకలు, ఎడ్లు, కోడెలు బాగా తిన్నారు, తాగారు, విందులలో వినోదం చేశారు. దేవుడు వారి స్థితి నుంచి వారిని తీసేశాడు. ఇలాంటి విందులు మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక మనం చూసినట్లయితే త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, మన భక్తి సరైనది కాదు. ఆ పూజా విధానంలో వంగి వంగి మనం నమస్కారం చేస్తాం, లెంపలేసుకుంటాం, బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకుంటాం. ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఆయన కూడా వచ్చి నాకు కూడా ఒక సిగరెట్ ఇవ్వరా అంటే సిగరెట్ ఇచ్చి అగ్గిపురత అంటించి ఎలిగించి పెడతామేమో. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ జీవిత విధానాలకు మనం పోతాం. అయ్యో ఈ దేవతలే వీరు, దేవుడు యొక్క పిల్లలమే మనము, దేవుని పిల్లలమైన మనము ఇట్టి పరిస్థితుల్లోకి వెళ్ళవచ్చా అనే ఆలోచన కూడా మనకు రాదు. ఎందుకంటే దైవ తలంపులు మనం పోగొట్టుకున్నాము కనుక. కానీ అబ్రహాము విగ్రహారాధికుడే. దేవుడు పిలిస్తే తన తలంపులన్నింటినీ విడిచిపెట్టేసి దైవ తలంపులతో బయలుదేరాడు. జనములకు తండ్రి అని పేరు పొందాడు. పరలోకములో ఒక నిత్య నివాసాన్ని ఆయనకు కట్టుతున్నాడు దేవుడు. దానికోసం సమస్తాన్ని విడిచిపెట్టేసి బయలుదేరాడు. హల్లెలూయా. కనుక మన దేవుని యొక్క పిల్లలము కానీ దేవతల పిల్లలము కాదు. దేవతలకు మరొక మాట ఉంది. ఏ మాట అది? మీరేం అనుకోకండి అట్లా అన్నానని. దేవుని ఒక విధానంలో దేవతలకు ఒక మాట ఉంది. వాళ్ళని సంబోధించే విధానంలో వారిని ఏమంటారు? ఏమండి? దేవతలను ఏమంటారు? సురులా లేకపోతే అసురులా? ఏమండి? మీరు ఎంత విగ్రహం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయిగా. సురులు అంటే సురాపానం చేసేవారు. అసురులు అంటే రాక్షసులు అంటే. అసురులు అంటే సురాపానము చేయని వారు. ఇప్పుడు సురాపానం చేసేవారే గొప్పవారా, సురాపానం చేయని వాళ్ళు గొప్పవాళ్ళ? ఏమండి? సరే, మీ మాటల్లోకి వస్తే రాక్షసులే గొప్పవాళ్ళు.
రాక్షసులు అంటే ఒక 100 తలకాయలు 1000 తలకాయలు ఉన్నోళ్ళు కాదు. ఒకవేళ అంత జ్ఞానం కలిగిన వాళ్ళేమో. కనుక మన తలంపుల్లోకి అవన్నీ ఏమి రావు. అది అన్నీ అట్లా చేసుకొస్తున్నాళ్లే దేవుడు అని అనుకుంటాం. దేవుని పిల్లలముగా మనముండి దేవుని ప్రజలుగా మనకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను మనం స్వతంత్రించుకొని తండ్రిగా ఆయనకున్న సమస్తము పైన అధికారం కలిగి ఉండటానికి దేవుడు ఉద్దేశించి నడిపిస్తుంటే మనం ఆ తలంపులన్నిటిని విడిచిపెట్టేసి మన తలంపులను బట్టి మనం నడుచుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం? మనకన్నా బలవంతులు ఉన్నారు, మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు, మనకన్నా విద్యావంతులు ఉన్నారు, మనకన్నా శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఉన్నారు. ముందు మనలోకి వచ్చి మనల్ని ఎందుకు పిలవాలి? మనకు ఎందుకు ఇంతకాలము ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నడిపించాలి? క్షేమాన్ని కలుగ చేస్తూ ఎందుకు నడిపించాలి మనల్ని? ఏదో ప్రత్యేకత మన విషయంలో దేవుడు ఆలోచన చేశాడు. ఆ ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకొని ఆ ప్రత్యేకతను స్వతంత్రించుకొని ఆయన మహిమపరుచుకుందాం అనే ఆలోచనలు రావా మనకి? ఎప్పటికొస్తాయి? చాలామంది జీవితంలో అలాంటి పరిస్థితులే కలిగి ఉంటున్నారు. ఎంతకాలము గద్దించిన దేవుడు లోబడని పరిస్థితులు, ఎంతకాలము దేవుడు తన తలంపులను బట్టి తను తాను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తుంటే, నిన్ను కాపాడుకుంటుంటే, కునుకక నిద్రించక నిన్ను నడిపిస్తుంటే, నీ తలంపులను బట్టి నా తలంపులను బట్టి మన తలంపులను బట్టి మనం నడుచుకుంటుంటే దేవునిని ఎలాగో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ తలంపులు వేరు నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు, ఈ రెండు కుదరవు. మీ ఆలోచనలు మాని నా ఆలోచనలకు రండి, లేకపోతే మీ ఆలోచనలను బట్టే మీరు వెళ్ళిపోండి. రమ్మనటానికి పొమ్మనటానికి ఉన్న వ్యత్యాసాలు మనకు తెలుసు. ఏది మంచిది? రమ్మనటం మంచిదా, పొమ్మనటం మంచిదా? అప్పుడప్పుడు అంటారు కదా, పొమ్మనలేక పొగ పెట్టారంటండి. కానీ యేసయ్య పొగ పెట్టడం లేదు, రండి 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 అని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. కనుక దైవ తలంపులతో మనం ముందుకు సాగుదాం. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పకుండా ఏ పని చెయ్యడు. చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు వస్తానో నేను చెప్పను, అది నాకే తెలియదు. తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వచ్చేస్తాను. మీరు మీ తలంపులను మార్చుకొని నా తలంపులను బట్టి మీరు నడుచుకోండి. అప్పుడు ఆ తలంపులను బట్టి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అన్న. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలముగా దేవునికి మహిమకరముగా దైవ తలంపులను కలిగి మనము నడుచుకుందాం. మన తలంపులు సదాకాలము నిలువవు. చిన్న ఉదాహరణ, చిన్నప్పుడు మీ ఆలోచనలు ఎలాగున్నాయి? యవనస్తులుగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు ఎలాగున్నాయి? పోటీగా ఉన్నాయా, మారిపోయాయి? క్రౌమార్యం అందున్నప్పుడు ఎట్టే ఆలోచనలు ఉన్నాయి? యవన కాలం అందున్న ఆలోచనలు వేరైపోయాయి. యవన కాలం ముందు నా ఫ్రెండ్స్ ఎంత గొప్పవాళ్ళు, ఫ్రెండ్స్ సహవాసం ఎంత గొప్పదో. కానీ క్రౌమార్యం దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళందరూ దూరం అయిపోయారు. వృద్ధాప్యానికి వస్తున్నాం, ఇప్పుడు ఆలోచనలు ఎలాగుంటాయి? ఏమండి,
ఊరు బొమ్మంటుందంట, డాష్ డాష్ రమ్మంటుందా. మరి అప్పుడు యవన కాలం మందు, బాల్యకాలం మందు, కౌమార్య మందు ఆలోచనలన్నీ ఎట్లా ఉన్నాయి? ఊరు రమ్మంటుందా, ఖాళీ పొమ్మంటుందా? కానీ ఇప్పుడు ఏమైపోయిందంట? ఊరు బొమ్మంటుందంట. యవన కాలం మందు ఎంత సంతోషమో, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎంత సంతోషమో. ఏమండి, ఎంతమంది జనం మన వెనకమాల, ఆ మీదట ఎంతమంది, ఏమండి ఎంతమంది మనల్ని ఎత్తిపడతారో యవన కాలం మందు. బలవంతులంగా మనం ఉన్నప్పుడు, జ్ఞానవంతులంగా మనం ఉన్నప్పుడు, మన తలంపులను బట్టి మనము నడుచుకుంటున్నప్పుడు మన వెనకమాల ఎంతమందో, అబ్షాలోము వెనకాల ఎంతమందో. కానీ కాడి రమ్మన్నప్పుడు, కాలా ఏంటది దాంట్లో పూర్తిగా ఎంతమంది అంట వెళ్ళేది? ఎంతమంది అండి? నలుగురేనంట ప్రాముఖ్యమైన వ్యక్తులు. అది కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారంట అక్కడ దాకా పోయి. ఇప్పుడు దాకా ఏం చేశారు? అక్కడ దాకా పోయినోళ్ళు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వస్తాడేమో అనుకుని అక్కడ విడిచిపెట్టి వస్తారంట. దేవుడు అంటున్నాడు, ఎవడు విడిచినా నేను నిన్ను విడువను. అందరూ మనల్ని విడిచిపెట్టి వచ్చేస్తుంటే ఆయన మనల్ని తీసుకుని వెళ్ళటానికి వస్తాడంట. దేవునికి మహిమ కలుగుని కాక. ఎంత గొప్ప దేవుడు! అందరూ చీకొట్టిన ఆయన చీకొట్టడం లేదు, అందరూ అసహించుకుంటుంటే ఆయన అసహించుకోవటం లేదు, అందరూ మనల్ని దూరం పెడుతుంటే ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని యొక్క తలంపులు మన మీద ఉన్నాయి. మనం మానవ మాత్రులము, మట్టివారము, వట్టివారము, నిష్ప్రయోజకులము. ఆయన సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, మహాపరిశుద్ధుడు. ఆయనతో సమానుడు ఎవడో లేడు. అట్టి దేవుని యొక్క తలంపులతో మనం కూడా నడుచుకుందాం, ఆయన్ని సంతోషపరుద్దాం, మనము సంతోషిద్దాం. మనకు అప్పగించిన బాధ్యతను బట్టి వారికి కూడా సంతోషాన్ని కలుగచేస్తూ మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, ఎందుకు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అనేది అర్థం చేసుకోలేని పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి. నీవెక్కడా, మేమెక్కడా? ప్రభువా, మా భక్తి ఏమాత్రపది.
ఎందుకు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నావు? మీరు ప్రేమించటానికి ఏదైనా ఒక చిన్న విషయమైనా ఉందా మా విషయంలో? ఆయనను ప్రేమిస్తున్నావు ప్రభువా. మీరున్న స్థానములో, మీరున్న సింహాసనం మీద మమ్మల్ని కూర్చోబెట్టడానికని మీ ఆలోచనల గురించి మాతో మాట్లాడుతున్న దేవుడవు. ఈ లోకంలో ఎవ్వరూ అట్టి పరిస్థితిని మాకు ఇవ్వలేదు, అట్టి స్థితిని మాకు కల్పించలేదు. మమ్మల్ని ఇంకా అవమానపరిచే పరిస్థితులే, నిందించే పరిస్థితులే, హేళన చేసే పరిస్థితులే. ఆయనను ఒకానొక సమయం ఉంది నీతో పాటు మమ్మలను కూడా కూర్చోబెట్టుకోబోతున్నావు. అప్పటి ఆనందము ఎలా ఉంటుందో మేము చెప్పలేము ప్రభువా. అయితే నీవే చెప్తున్నావు, మహిమాయుక్తమైన సఖ్యము కాని ఆనందం అని చెప్తున్నావు నాయన ప్రభువా. అట్టి తలంపులతో నీవు మా పట్ల కార్యాలు చేస్తున్న దేవుడు. లోకంలో ఎందరో అట్టి తలంపులు కలిగిన వారిగా ఉండకుండా వారి జీవితాలను తమ తలంపులతో పాడు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. వారిని చూసి మేము కూడా అట్టి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ప్రభువా నీ వైపే చూస్తూ మీ తలంపులను మేము అర్థం చేసుకుంటూ అట్టి తలంపులతో అట్టి ఏర్పాట్లను కలిగి ఉండటానికి సహాయం చేయి. ఇప్పటి వరకు మా జీవితంలో ఎన్నో విధాలుగా మీకు దూరమైపోయాం. మిమ్మల్ని తెలుసుకోలేక, మీ తలంపులను కలిగి ఉండలేక, ఇకనైనా మీ తలంపులతో మేము తలంపులు కలిగి జీవించటానికి సహాయం చేయండి ప్రభు. మీ తలంపులను మేము ప్రత్యక్షంగా ఎరిగి ఉండటానికి, ఎరిగిన ప్రకారము నడుచుకుంటానికి సహాయం చేయండి. ఎంతకాలము ఈ జీవితము మీకు దూరంగా జీవించే పరిస్థితులు, ఇంకా కొంతకాలమైనా ఈ లోకములో మీకు సాక్షులముగా మీ తలంపులతో మేము జీవించటానికి సహాయం చేయండి. మేము బలహీనులముగా ఉన్నామని తలంచక, నిరుత్సాహపూరితమైన జీవితము మాది అని మేము అనుకోకుండా, ఏ విషయాలలో గురించి చింతించుకుంటూ మేము జీవించక, మమ్మలను గురించి నీవు చింతిస్తున్నావని ఎరిగి నీకు మహిమకరముగా మేము జీవించటానికి సహాయం చేయండి. నీ ప్రజలందరినీ నడిపించండి. లోకములో నావారు మావారు అనబడిన వారు ఎందరెందరో మీ తలంపులకు భిన్నముగా తలంపులు కలిగి జీవిస్తున్నారు నాయన. అట్టి వారు కూడా మార్పు చెంది నిన్ను మహిమపరచుకుంటానికి సహాయం చేయండి. మమ్మలను సృజించింది అందుకే కదా, మాకు ఆయుష్ ఇచ్చింది అందుకే కదా, మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే కదా, మాకు కావలసినవన్నీ ఇస్తూ నడిపిస్తుంది అందుకనే కదా. కనుక మా జీవిత విధానాలను బట్టి నిన్ను మహిమపరుచుకుంటూ నీ మహిమార్థమై జీవించటానికి సహాయం చేయండి. అత్యంత కృప కనపరచండి. ఆర్భాటముతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దముతో నీవు రాబోతున్నావు మధ్యాకాశానికి. ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి సహాయం చేయండి. ఒక్క శబ్దానికి భూలోకమంతా కూడా శబ్దం వినిపిస్తుంది. ఎంత గొప్ప దేవుడవో, ఎంత ఆర్భాటము. ఈ లోకంలో ఆర్భాటాలన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఈ లోకంలో వినిపిస్తున్న శబ్దాలను మేము వింటూనే ఉన్నాం. అవి ఏమాత్రమే మీరు చేసే శబ్దాన్ని ఎదుట
కనుక ఆ శబ్దానికి మేము సిద్ధపడిన ప్రజలముగా నిన్ను మహింపరుచుకుంటానికి సహాయం చేయండి. నీ ప్రజలను నడిపించండి, మీరు మహిమ తెచ్చుకోండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా.